వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కరోనా కేసులు మళ్ళీ విజృంభిస్తున్నాయి, వాటిపై మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. కరోనా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త వేరియంట్తో వస్తుంది. ఇప్పుడు JN.1 అసలు ఏంటి సార్ ఇది? ఒమిక్రాన్ 1, 2, 3కి మ్యూటేషన్ అనుకోవచ్చా ఏంటి? సో మీరు ఫస్ట్ నుంచి మనం ఇప్పుడు కోవిడ్ 2020 మనకి భారతదేశంలో ఫస్ట్ కేసు 2020 జనవరిలో, ఆ తర్వాత మార్చ్ నుంచి లాక్డౌన్. ఫస్ట్ వచ్చిన వేరియంట్, ఐడెంటిఫై చేసిన వేరియంట్ ఆల్ఫా వేరియంట్. ఆల్ఫా అయిపోయింది, ఆ తర్వాత బీటా, ఆ తర్వాత డెల్టా గురించి తెలియని వాళ్ళు మర్చిపోరు, ఇప్పటికీ మర్చిపోలేము మనం. సో డెల్టా వేరియంట్ 2021 మనకి సుమారుగా అరౌండ్ మార్చ్ ఏప్రిల్ మేలో విధ్వంసం సృష్టించింది. ఇదేంటంటే ఈ కోవిడ్ అనే కాదండి, పర్టికులర్గా ఏ వైరస్ అయినా సరే. ఇప్పుడు ఈ కోవిడ్ వైరస్ అనేది కరోనా వైరస్ గ్రూప్లోకి చెందింది. ఇలా రకరకాల వైరస్లు ఉంటాయి. మనం ఫ్లూ వైరస్ చూస్తూ ఉంటాం. అదేంటంటే తన స్ట్రక్చర్ని మార్చుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కేవలం కరోనా గురించే కాదు, మనం ఫ్లూ వైరస్ గురించి మాట్లాడుకుంటే 1919, 1920, 1921 2-3 సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ ఒక 20-30 లక్షల మంది పైన చనిపోయారు. స్పానిష్ ఫ్లూ అనేది చాలా పోయిన మనం సెంచరీలో చూసుకుంటే స్పానిష్ ఫ్లూ వాజ్ డివాస్టేటింగ్ అంటారనమాట. ఆ తర్వాత అంత ఇది కాకపోయినా 2009, 2010, 2011 ఈ 2 సంవత్సరాల్లో అప్పుడు మనకి స్వైన్ ఫ్లూ అని వచ్చింది. స్వైన్ ఫ్లూ అప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 5 లక్షల దాకా చనిపోయారని చెప్పి ఇది. సో మన WHO ఎస్టిమేట్స్ ప్రకారం 5 లక్షల నుంచి 6 లక్షల పైన చనిపోయారని. కోవిడ్ సమయంలో కనుక చూస్తే ఆల్మోస్ట్ 40 లక్షల పైన, 40 నుంచి 50 లక్షల దాకా చనిపోయారు ప్రపంచం అంతా అని చెప్పి. ఇది పర్టికులర్గా డెల్టా వేరియంట్ ఇది. ఆ తర్వాత మనకి భగవంతుడు ఉన్నాడు అన్నట్టే మీరు చూస్తే డిసెంబర్లో ఒమైక్రాన్ వేరియంట్ రావడం. ఒమైక్రాన్ వేరియంట్ వల్ల ఆటోమేటిక్గా ఈ తీవ్రత, కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడం ఒమైక్రాన్ నుంచి మొదలైంది. ఒమైక్రాన్లో మళ్ళీ రకరకాల వేరియంట్లు. అది మనకి సుమారుగా డిసెంబర్ 2021లో సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ టైం నవంబర్, డిసెంబర్లో ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై అయింది. ఒమైక్రాన్ వచ్చిన తర్వాత భారతదేశంలోకి సుమారుగా 2022 లోపలికి స్ప్రెడ్ అవ్వడం, ఆ తర్వాత అందరికీ మైల్డ్గా అయిపోవడం, అప్పుడే మెల్లిగా అందరూ మాస్కులు తొలగించి మళ్ళీ సాధారణ జీవితంలోకి రావడం. ఈ 2022 డిసెంబర్లో మనం చాలా లక్కీ. మేజర్గా కొత్త వేరియంట్స్ గురించి కొంచెం BA.2 అని, BA.5 అని కొన్ని విన్నాం, కానీ మళ్ళీ మళ్ళీ ఈ JN.1 వేరియంట్ అనేది కూడా ఒమైక్రాన్ వేరియంట్ లోపలే సబ్ లీనియేజ్ అనమాట. దాంట్లోనే ఇంకొక భాగం మళ్ళీ ఇది కూడా. ఇది ఈ JN.1 వేరియంట్ గురించి మనం ఇంతగానో వినడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మన ఊపిరితిత్తుల లోపలికి ఎక్కడైతే ఈ వైరస్ అటాచ్ అవుద్దో, మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అటాచ్ అయ్యేది స్పైక్ ప్రోటీన్ తోటి అనమాట. ఈ డెల్టా వేరియంట్లో ఉన్న స్పైక్ ప్రోటీన్ ప్రాబ్లం తోటే అంతమంది అప్పుడు విధ్వంసం సృష్టించేసి ఇంతమంది చనిపోయారు. అప్పుడు ఆ స్పైక్ ప్రోటీన్లో ఏవైతే ఇవి ఉంటాయో, అటాచ్మెంట్స్ ఉంటాయో, దాంట్లో మళ్ళీ మ్యూటేషన్ చేసుకొని JN.1 వేరియంట్ అనేది కొత్తగా వచ్చింది. ఈ JN.1 వేరియంట్లో ఏంటంటే విపరీతంగా మళ్ళీ స్ప్రెడ్ అవ్వడం, ఈజీగా మన రోగ నిరోధక శక్తిని అధిగమించి మనకి ఇన్ఫెక్షన్ కాజ్ చేయడం, దీని మళ్ళీ స్పెషాలిటీ. ఇప్పుడు ఒమైక్రాన్, BA.2, BA.5 ఇవన్నీ వచ్చినా కూడా మనకి బేసికలీ ఇదే ఇన్ఫెక్షన్ వచ్చేది. కాకపోతే ఏంటంటే దాని తర్వాత మళ్ళీ ఈ స్పైక్ వేరియంట్లో ప్రాబ్లం రావడం, మార్చుకోవడంతో ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్కువ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉన్నాయి అనమాట. అంటే వ్యాధి తీవ్రత ఎట్లా ఉంటుంది? వ్యాధి తీవ్రత సేమ్ అలానే ఉంటుందండి. వ్యాధి తీవ్రత ఉండదు. కాకపోతే ఇంతకుముందు వేరియంట్స్ తోటి ఏ ప్రాబ్లం అయితే ఉందో దీంతో కూడా అదే ప్రాబ్లం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరూ ఈ వేరియంట్తో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. అంటే షుగర్, బీపీలు, పర్టికులర్గా షుగర్, ఆ తర్వాత దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు HIV దాని నుంచి, క్యాన్సర్ల నుంచి, శ్వాసకోశ ఇబ్బందుల నుంచి, COPD పర్టికులర్గా దీని నుంచి బాధపడుతున్న వారందరూ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడం. ఆ తర్వాత ఎవరికన్నా సరే దగ్గు, జలుబు, జ్వరం ఉన్నాయంటే ఇంట్లో వాళ్ళని ఐసోలేట్ చేయడం, వాళ్ళకి వీళ్ళు ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్త పడడం, ఇంట్లోంచి బయటకు వస్తే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడం. ఈ వేరియంట్ మళ్ళీ మొత్తం భారతదేశం నుంచి స్వీప్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది గ్యారంటీగా. ఆల్రెడీ మీరు చూస్తే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ఈ రాష్ట్రాలన్నిట్లోనూ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ పెద్దగా టెస్టింగ్ లేదని ఇది. క్రితం 15 రోజుల నుంచి చూస్తూ ఉంటే అందరూ దగ్గులు, జలుబులతో అడ్మిట్ అవుతున్నారు.
మామూలుగా వేరే హాస్పిటల్స్ చూస్తూ ఉన్నాం, కొన్ని గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా కొన్ని అడ్మిషన్స్ అవుతూ ఉన్నాయి, కానీ ఎక్కడ ప్రాణాంతకంగా లేదు. అంటే ఒక 13 నెలల చిన్నారు ఎవరో చనిపోయారు అన్నట్టు విన్నాం ఇది కరోనాతో. అలాంటి అంటే అప్పుడైతే కరోనా అనేది వేరేగా వచ్చింది, ఇది JN1 అనేది చిన్నపిల్లలకి ప్రాణాంతకం అంటారా ఏంటిది? జనరల్లీ అయితే కాకూడదమ్మా. జనరల్లీ చిన్నపిల్లల్లో కూడా ఏంటంటే వీరికి మైల్డ్గా జ్వరం రావడం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు ఇలా వస్తాయి. ఆ తర్వాత 4 రోజుల లోపల తగ్గిపోతాయి జనరల్లీ. ఇంకా దీర్ఘకాలిక ఈ ఇబ్బందులతో ఏమన్నా ఇప్పుడు ఈ చిన్నారులకు కూడా అప్పుడప్పుడు ఏమన్నా శ్వాసకోశ ఇబ్బందులు ఉండడం, లేకపోతే జన్యుపరంగా ఏమన్నా లోపాలు ఉండడం, ఇలాంటివి ఏమన్నా జరిగితే మాత్రం వాళ్ళల్లో కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇందాక మీరు దీర్ఘకాలిక వాళ్ళే ఐసోలేట్ అన్నారు, అంటే మిగతా వారికి అవసరం ఉండదా ఇది? మిగతా వారు మాస్కులు ధరించడం కంపల్సరీ, లేకపోతే దీని స్ప్రెడ్ని మనం ఆపలేము. ఎవరికి సోకినా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుద్ది. ఒకే రూమ్లో మనం 4 కూర్చొని ఉన్నామంటే గ్యారంటీగా ఒకరి నుంచి ఒకరికి 5 నిమిషాల్లో సోకిపోతుంది. ఆ రూమ్లో మనం 30 నిమిషాలు కూర్చొని ఉండి వాళ్ళకి సబ్ క్లినికల్గా ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఇది సింపుల్గా డ్రాప్లెట్స్ ద్వారా గాలి ద్వారానే సోకుతుంది. సో దగ్గకపోయినా ఒకే రూమ్లో 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు కూర్చొని ఉన్నారంటే ఖచ్చితంగా, పర్టికులర్గా ఈ సీజన్ వింటర్ సీజన్ లోపల క్లైమేట్లో డ్రైనెస్ ఎక్కువ ఉండడం, సో స్ప్రెడ్ విపరీతంగా ఉంటుంది. ఇదొకటే కాకుండా ఇదంతా హాలిడే సీజన్, అందరూ ట్రావెల్ చేస్తారు, అందరికీ హాలిడేస్ ఉన్నాయి, న్యూ ఇయర్ పార్టీస్ ఉంటాయి రేపటి నుంచి. సో ఇప్పుడు అందరికీ కోవిడ్ అనేది అలవాటు అయిపోయింది ఎక్కువ వరకు. సో ఎవరికి దగ్గు జలుబు జ్వరంతో ఎవరికి పెద్దగా భయం లేదు, పట్టించుకోవట్లేదు. కాకపోతే అందరూ ఎక్కడ జాగ్రత్త వహించాలంటే ఇంట్లో పెద్దవారు ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. సో వారు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళల్లో ఈ రోగనిరోధక శక్తి సరిగ్గా లేనప్పుడు న్యూమోనియా బారిన పడే అవకాశం ఉంటుంది, అండ్ అది ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకోసం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మాస్కులు ధరించడం కంపల్సరీ. యాక్చువల్లీ మీరు చూస్తే తెలంగాణ ప్రభుత్వం వారు ఇప్పుడు అన్ని స్కూల్స్లో మాస్కుల్ని కంపల్సరీ చేశారు ఈరోజు నుంచి. ఇట్స్ వెరీ గుడ్, ఈరోజు నుంచి, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్. ఇదేంటంటే మనకి పర్టికులర్గా పిల్లలందరూ ఒకటే స్కూల్ లోపల క్లాస్ లోపల పక్కపక్కనే కూర్చొని ఉంటారు. ఆల్మోస్ట్ 30 నుంచి 40 మంది క్లాస్లో పక్కపక్కన కూర్చున్నప్పుడు వారికి ఏ జలుబు ఉన్నా సరే అంటుకునే అవకాశాలు ఎక్కువ, వారి నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతానికి మళ్ళీ లాక్డౌన్ అలాంటివి ఏమి మనం మళ్ళీ ఇప్పట్లో పెట్టబోము, అది ఆబ్వియస్గా ఎకానమీ మీద ఇది చూపిస్తుంది, అలాంటి అవసరం కూడా లేదు. కానీ కోవిడ్ అనేది మన లైఫ్లో ఒక భాగంగా అయిపోయింది ఆల్రెడీ, 4 సంవత్సరాలు అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ఇది ఇలానే ప్రతి వింటర్ సీజన్లో ఒమైక్రాన్లోనో లేకపోతే దేంట్లోనో ఏదో రకంగా కొత్త వేరియంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతిసారి మనకు ఆటోమేటిక్గా దగ్గులు జలుబులు జ్వరాలు, ఇంతకుముందు మనం ఒమైక్రాన్లో ఎట్లయితే జాగ్రత్త పడ్డామో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళందరూ సేమ్ ఇప్పుడు కూడా అదే జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతిసారి కోవిడ్కి ఇట్లా గురవుతూ ఉంటే మన బాడీ ఎట్లా తట్టుకోగలుగుతుంది? సో ఇప్పుడు కేవలం 4 సంవత్సరాలు అయింది, లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుందో, ఈ కోవిడ్ వల్ల ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనేది మనకి ఇంకా తెలియదు. ప్రస్తుతానికి మాత్రం ఇది ఒక వైరస్ లానే చూస్తున్నాం, అండ్ అన్ని వైరస్లానే ఇది కూడా మనకి తీవ్రతరం అవుతాయి. వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ రావడం, పర్టికులర్గా డెల్టా వేరియంట్ అయిపోయిన తర్వాత ఎవరికైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఎవరైతే సుమారుగా వెంటిలేటర్ వరకు వెళ్ళారు, వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి స్ట్రోకులు రావడం, అండ్ ఆ తర్వాత వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, రక్తం గడ్డకట్టడం, థ్రాంబోఎంబాలిజం అనడం, ఇలాంటివన్నీ జరిగాయి వాళ్ళకి. సో ఇలాంటివన్నీ జరిగేసరికి ఆటోమేటిక్గా వాళ్ళందరికీ దీర్ఘకాలికంగా చాలా కష్టాలు పడ్డారు. ఏ వైరస్ తోటైనా సరే మనం వెంటిలేటర్ వరకు వెళ్ళి ఆక్సిజన్ వరకు వెళ్ళామంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కోవిడ్లో కూడా ఉన్నాయి, కోవిడ్లో మనం చూసాం కూడా. కాకపోతే మైల్డ్గా వచ్చి వెళ్ళిపోయే ఇన్ఫెక్షన్స్ లోపల పెద్దగా ఇష్యూస్ అనేవి ఉండకూడదు. కానీ ఆల్రెడీ 4 సంవత్సరాలు అయిపోయి మనం పెద్దగా ఏమీ చూడట్లేదు. సీరియస్ అయిన వాళ్ళలో మాత్రం ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క వైరస్ వచ్చినప్పుడు ఫస్ట్ కేసు కేరళలోనే ఎందుకు వస్తుందంటారు? నాకు అర్థం కాదు. చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ కేరళ హెల్త్ సిస్టమ్ ఇస్ అ వెరీ గుడ్ హెల్త్ సిస్టమ్. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా టెస్టింగ్ అనేది ఎక్కువ. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కేరళలో నిపా వైరస్ అనుకోండి, లేదంటే ఈ కోవిడ్ వైరస్ అనుకోండి, వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చేస్తారు. ఏ వైరస్ ఉన్నా, దగ్గులు జలుబులు ఉన్నాయి, 4-5 కేసులు కనిపించాయంటే హెల్త్ కేర్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అక్కడ.
సో అందుకోసం వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో అందుకే కేరళలో మనకి ఎప్పుడు కేసులు ఫస్ట్ బయటపడతా ఉంటాయి. ముందే వాళ్ళు తొందరగా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి. అండ్ మీరు లిటరసీ రేట్ కూడా చూసుకుంటే కేరళ ఇస్ ఆల్మోస్ట్ 96-98%. అందరికీ ఒక అవగాహన అనేది ఉంది, ఎడ్యుకేటెడ్ వాళ్ళ అవగాహన ఉంది, వాళ్ళకి టెస్టింగ్ చేస్తారు. మనకి ఇప్పుడు ఇన్ని కేసులు వస్తున్నా కూడా మీరు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మనకి ఎడ్యుకేషన్ తక్కువ కాదు, కాకపోతే టెస్టింగ్ శాతం అనేది ఇది లేదు. అండ్ అందరికీ దగ్గులు జలుబులు వస్తూనే ఉన్నాయి. క్రితం 15 రోజుల నుంచి మేము రోజు కనీసం ఒక 10-15 కేసులు ఇవే చూస్తున్నాం. కానీ టెస్టింగ్ చేయించుకోమని చెప్పినా కూడా ఎవరు పెద్దగా టెస్టింగ్ చేయించుకోవట్లేదు. అడ్మిట్ అయ్యారా ఇప్పటి వరకు? అడ్మిషన్స్ లేవు, ఓన్లీ అవుట్ పేషెంట్ వరకే ఈ కేసులు ఎక్కువ చూస్తూ ఉన్నాం. అడ్మిషన్స్ అసలు ఎక్కడ వేరే ఈవెన్ ఆసుపత్రుల్లో కూడా మనకి కొంచెం జ్వరం తగ్గకపోవడం ఇలాంటి వాటి వల్ల కొన్ని అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. బట్ సివియర్ న్యూమోనియా అనేది రేర్గానే కనిపిస్తుంది. మనకు ఒమైక్రాన్ వేరియంట్లో ఎలా అయితే చూసామో దీనిలో కూడా అలానే చూస్తున్నాం. ఒకవేళ గర్భిణీ స్త్రీలకి JN1 సోకితే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా ఇది మంచి క్వశ్చన్ అండి. గర్భిణీ స్త్రీలు పర్టికులర్గా వాళ్ళలో కూడా రోగనిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. సో వాళ్ళల్లో కూడా ఇది కొంచెం న్యూమోనియా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ గర్భిణీ స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా సరే మాస్క్ వేసుకోవడం కంపల్సరీ. ఒకవేళ కానీ వాళ్ళకి ఇది వస్తే ఫీవర్ చెక్ చేసుకోవడం, ఆ తర్వాత ఫీవర్తో పాటు ఖచ్చితంగా వారికి దగ్గు జలుబులు ఇవన్నీ ఎలా ఉన్నాయో వెంటనే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి ఏమేమి మందులు వాడాలనేది ఇది వాడడం. ఆ తర్వాత ఫీవర్ 4-5 రోజులు దాటి కూడా వెళ్తుందంటే వెంటనే వాళ్ళు దాన్ని గుర్తించి ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే దానికి ఏమైనా మందులు ఇవ్వాలనేది అప్పటికప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. మాస్కులు ధరించి ఇంట్లో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండడం చాలా చాలా అవసరం. డెల్టా వేరియంట్ టైంలో ఈ కోవిడ్ సోకినప్పుడు చాలామందికి అబార్షన్లు ఇలాంటివి చూసాం. కానీ ఒమైక్రాన్లో ఆ తర్వాత మనం పెద్దగా చూడలేదు. కానీ స్టిల్ కొంచెం జాగ్రత్త వహించి ఏమన్నా డౌట్ ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం ఇట్లాంటి విషయాలు. ఓకే, కరోనా టైంలో ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపింది. మరి JN1 ఏ ఆర్గాన్పై ప్రభావం చూపుతుందండి? ఎక్కువ వరకు మనకు ఊపిరితిత్తులపైనే ఉంటుందండి. ఈ వైరస్ ప్రైమరీగా మనకి గొంతు భాగంలో, ఆ తర్వాత లారింగ్స్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో కూర్చొని అక్కడే ప్రబలే అవకాశాలు, అక్కడే మల్టిప్లై అవుతాయి. ఆ తర్వాత ఎవరికైతే రోగనిరోధక శక్తి సరిగ్గా లేదో, ఎవరికైతే ఈ ఊపిరితిత్తులు శ్వాసకోశ ఇబ్బందులతో ఎక్కువగా బాధపడుతున్నారో వాళ్ళల్లో లంగ్ డిఫెన్స్ మెకానిజమ్స్ తక్కువగా ఉంటాయి. సో వాళ్ళలో న్యూమోనియా కింద రూపు చెందే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే మన గొంతు భాగం నుంచి లంగ్ భాగం వరకు వెళ్ళడం చాలా ఈజీ. లంగ్ డిఫెన్స్ మెకానిజమ్స్ బాగున్న వాళ్ళు రెగ్యులర్గా రోగనిరోధక శక్తి జనరల్ పాపులేషన్లో మేజర్ ఇష్యూస్ ఉండకూడదు. కానీ వీరికి సోకితే మాత్రం ఎక్కువ వరకు దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, ఆ తర్వాత ఒకవేళ ఇంకా కండిషన్ దిగజారితే ఊపిరితిత్తుల్లో న్యూమోనియా రావడం. ఆ న్యూమోనియా వస్తే మాత్రం అప్పుడు వారికి జ్వరం తగ్గకపోవడం, శ్వాసకోశ ఇబ్బందులు బారిన పడడం ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇలాంటి ఛాన్సెస్ ఆర్ లెస్ దాన్ 2-3%. సో ఎవరికైనా సరే జ్వరం తగ్గకుండా 4 రోజులకు మించి జ్వరం వస్తుంది, దగ్గు బాగా వస్తుంది, విపరీతంగా వీక్గా అనిపిస్తుంది అంటే మాత్రం ఒక్కసారి డాక్టర్ని కలిసి అవసరం పడితే చెస్ట్ ఎక్స్రే లేదంటే CT స్కాన్ అవసరం పడితే చేయించుకోవాలి. దీనికి ఎలాంటి ఈ టెస్టులు అవసరం అంటారా? ఈ వైరస్ కేవలం ఒకవేళ 4-5 రోజులు దాటి ఫీవర్ తగ్గకుండా ఉంటే ఖచ్చితంగా జనరల్ ఫిజిషియన్ కలిసి అవసరం పడితే టెస్ట్ చేయించుకుంటేనే మంచిదండి. ఏ వయసు వరకు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? ఎక్కువ వరకు చిన్నపిల్లలు, అంటే 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు, ఆ తర్వాత 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఎక్కువగా, ఎందుకంటే వీరిలో రోగనిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. సో అందుకోసం వీరు కొంచెం జాగ్రత్త వహించాలి. 60 సంవత్సరాలు పైబడినా పర్లేదు, శ్వాసకోశ ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు లేకపోతే 70-80 సంవత్సరాల వరకైనా కూడా ఏమి ఇష్యూ ఉండదు. కానీ జనరలీ మనం ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్, పర్టికులర్గా ఈ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉండడం, ఇవన్నీ 65-70 పైబడిన వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎవరిలో అయితే షుగర్ ఎక్కువగా ఉంటుందో, కంట్రోల్లో ఉండదో, ఈ శ్వాసకోశ ఇబ్బందులు బారిన పడే అవకాశాలు, పర్టికులర్గా కోవిడ్లో వారికి ఇన్ఫెక్షన్ విఘటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసం వాళ్ళు జాగ్రత్త పడితే మంచిది.